విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది మనకి. ఇప్పుడు బాక్సింగ్లో ఇద్దరు కొట్టుకుంటారు, తలకాయలు బాగా కొట్టేటట్టు కొట్టేసుకుంటారు. అంత అయిపోయిన తర్వాత ఓపిక అయిపోయాక ఇద్దరు చెరో పక్కన కూర్చుంటారు. అట్లాగే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 వంతులు జరిగిపోయింది. నాశనం అవ్వాల్సిన వాళ్ళు నాశనం అయ్యారు, నాశనం అవ్వాల్సినంత నాశనం అయింది. అదే సందర్భంలో ఇప్పుడు ఇద్దరు చెరో పక్కన కూర్చున్నారు. ఇప్పుడు శాంతి ఒప్పందం, 30 రోజులు శాంతి ఒప్పందం. అమెరికా ప్రపోజల్, ఉక్రెయిన్ ఓకే, రష్యా కూడా ఓకే. 30 రోజుల పాటు కాల్చుకోరు. 2 నెలల నుంచి 3 నెలల నుంచి కూడా కాల్చుకోవట్లేదు కదా. అమెరికా ఎన్నికలు బిగినప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. అది అయిపోయాక ఇంకా ఆగిపోయింది. మొన్ననే రష్యా అటాక్ చేసింది, ఆ తర్వాత ఉక్రెయిన్ అటాక్ చేసింది. ఇప్పుడు మళ్ళీ 1 నెల రోజుల పాటు ఆగిపోతారు. దీని వెనకాల ఎవరున్నారు? అమెరికా ఉంటుంది. యూరప్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఉక్రెయిన్ ద్వారా రెచ్చగొట్టాలనుకుంటున్నాయి. ఎందుకని? రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటున్నంతసేపే తక్కువ రేటుకి ఆయిల్ వస్తుంది. అది భారతదేశం చైనా నొక్కుని వీళ్ళకి తక్కువ రేటుకి అమ్ముతుంది. అదే యుద్ధం ఆగిపోతే కనుక రష్యా వాడు ఇతర అరబ్ దేశాలతో కలిసేసి ఆయిల్ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతాడు. అప్పుడు మూసుకుని కొనుక్కోవాలి. అందుకే ఇదంతా గేమ్ నడుస్తుంది.